welcome back to our channel Kirti Shreya. So this video is styling episode 2. So ఈ వీడియోలో మేము 2 outfits స్టైల్ చేయబోతున్నాం, బట్ దిస్ టైం ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ స్టైల్ చేయబోతున్నాం. సో అవుట్ఫిట్స్ కి క్లాత్ ఎక్కడ తీసుకున్నాం అండ్ ఎలాంటి జ్యువెలరీ మ్యాచ్ చేయాలి అండ్ ఎలా స్టైల్ చేయాలి అనేది మేము షేర్ చేద్దాం అనుకుంటున్నాం. సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గాయస్, అక్కడ వీడియోలో నా వాయిస్ లో ఉంది, సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్కడ నేను చూపిస్తున్న లెహంగా ఈరోజు నేను స్టైల్ చేయబోయేది. అది నేను నెట్టెడ్ది తీసుకున్నా మదీనాలో, చార్మినార్ దగ్గర. అక్కడ మనకి ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి. సో అది విత్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది కింద. నెక్స్ట్ అక్కడ సాటిన్ మనం వాడతాం. నేను అక్కడ డార్క్ కలర్ సాటిన్ తీసుకున్నా బికాజ్ నాకు కంప్లీట్ అవుట్ఫిట్ అంతా డార్క్ ఉండాలని. ఇఫ్ యూ వాంట్ ఇట్ టు బి లైట్, మనము లైట్ పింక్ కూడా వాడచ్చు. అప్పుడు మనకి డ్రెస్ అనేది లైట్ పింకిష్ కలర్లో కనిపిస్తుంది. సో మనం ఫ్యాబ్రిక్ ఎంత అయితే లెంత్ తీసుకున్నామో సాటిన్ కూడా అంతే లెంత్ తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మనకి అలానే కుదురుతుంది అనమాట. నెక్స్ట్ మనకి క్యాన్ వేస్తారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఆ క్యాన్ అనేది మన గేర్ కోసం యూజ్ అవుతుంది. గేర్ ఎక్కువ కనిపించి లెహంగా అనేది రౌండ్గా కనిపిస్తుంది అండ్ మనకి నడుస్తుంటే కూడా కాళ్ళలో పడకుండా హెల్ప్ అవుతుంది అనమాట. సో అది చాలా మందికి దీని గురించి తెలీదు, సో చెప్తున్నా. అండ్ ఇది మనకి అలా కాటన్ లైనింగ్తో అటాచ్ చేసి పెడతారు వాళ్ళు. అండ్ దెన్ ఫ్రిల్స్తో స్టిచ్ చేయించాను ఇది. అండ్ దెన్ ఇప్పుడు బ్లౌజ్కి వస్తే జస్ట్ అదే క్లాత్లో ఫ్లోరల్ ప్రింట్ లేకుండా నేను నార్మల్ నెట్టెడే బ్లౌజ్ కోసం తీసుకున్నా. అండ్ సింపుల్గా ప్రిన్సెస్ కట్ పెట్టి సింపుల్గా రౌండ్ నెక్తో స్టిచ్ చేయించేసినాం. అండ్ చున్నీలు వచ్చేసరికి ఎల్లో అండ్ మనకు సెల్ఫ్ కలర్ ఉంది. మనకు కంప్లీట్ కాంట్రాస్ట్ కావాలంటే ఎల్లో వేసుకోవచ్చు, బ్లూ కూడా వేసుకోవచ్చు, బట్ ఎల్లో అయితే ఇంకా మోర్ కాంట్రాస్ట్గా మంచిగా కనిపిస్తుంది. అండ్ సెల్ఫ్ కలర్ కావాలంటే మనము అదే కలర్ ఓని వేసుకోవచ్చు. ఇక్కడ ఈరోజు నేను సెల్ఫ్ కలర్తో స్టైల్ చేయబోతున్నా. సో నేను స్టైల్ చేయబోతున్న లెహంగా అయితే ఇదన్నమాట. ఇది మేము క్లాత్ తీసుకోకుండా శారీ కొని డైరెక్ట్ స్టిచ్ చేయించాం. ఇది మొత్తము శారీ మొత్తం పట్టింది స్టిచ్ చేయించడానికి. అండ్ మనం శారీస్ కొని స్టిచ్ చేయించేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ప్యాటర్న్ ఉన్న ఒకటే ప్యాటర్న్ శారీ మొత్తం ఉన్న అయితే బెటర్ మనకి లెహంగా స్టిచ్ చేయించేటప్పుడు. ఎందుకంటే అక్కడ ఒక డిజైన్ ఇక్కడ ఒక డిజైన్ ఉన్న శారీస్ మనం పిక్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు అట్లనే వస్తుంది అనమాట, నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. అదే ఒకటే ప్యాటర్న్ ఉన్న శారీస్ మనం తీసుకుంటే ఇట్లా ఈ శారీ మొత్తం ఇట్లా నీట్గా ఒకటే డిజైన్ వస్తుంది. సో అప్పుడు లెహంగా కూడా నీట్గా కనిపిస్తుంది మనకు స్టిచ్ చేయించిన తర్వాత అది. అండ్ లోపల లైనింగ్ దీనికి వచ్చేసి సాటిన్ ఏపీయలేదు బికాస్ ఇది నెట్టెడ్ కాదు, నార్మల్ క్లాతే. నార్మల్ కొంచెం ఫ్యాన్సీ శారీ ఇది, అలాంటి క్లాత్. సో దానికి సాటిన్ అవసరం లేదు మనకి, అందుకే మేము నార్మల్ కాటన్ లైనింగ్ మ్యాచింగ్ అయ్యే కాటన్ లైనింగ్ వేయించాం. అండ్ క్యాన్ యాజ్ యూజువలే. సో ఇది దాని బ్లౌజ్. ఇది సేమ్ శారీలోనే వచ్చింది బ్లౌజ్. అదే బ్లౌజ్ స్టిచ్ చేయించాం దీనికి మ్యాచింగ్. చున్నీ కూడా మేము ఇదే ఎల్లో కలర్ చున్నీనే కావాలని వెతికినాం నార్సింగ్లో, బట్ ఆ రోజు ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చున్నీ మాకు దొరకలేదు. సో దానికోసం మేము కాంట్రాస్ట్ తీసుకున్నాం. దానికోసం ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నాం బ్లాక్, ఎందుకంటే దీన్ని ఇట్లా గోల్డ్ లైన్స్ వచ్చినాయి కాబట్టి మ్యాచ్ అవుతుంది అని చెప్పి మొత్తానికి కాంట్రాస్ట్ కలర్ బ్లాక్ తీసుకున్నాము. సో ఇది నేను స్టైల్ చేయబోతున్న అవుట్ఫిట్. ఇక్కడ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాము. ఇక్కడ క్విక్గా రెడీ కాబోతున్నాం. ఇక్కడ మాయిశ్చరైజర్ అండ్ కాంపాక్ట్ మాత్రం యూజ్ చేస్తున్నాం. మా చెల్లి ఆల్రెడీ మాయిశ్చరైజర్ యూజ్ చేసేసింది, సో డైరెక్ట్గా కాంపాక్ట్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మేము ఫౌండేషన్ అయితే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఫౌండేషన్ మేము ఎక్కువ పెద్ద అకేషన్స్కి వాటికే యూజ్ చేస్తాం. రెగ్యులర్ బేసిస్లో అయితే ఫౌండేషన్ యూజ్ చేయము. అండ్ రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ బ్లష్, లిప్స్టిక్, ఇంకా ఐలైనర్ అవి మాత్రమే యూజ్ చేస్తున్నాం.
మా ఫైనల్ లుక్. ఇందాక పెట్టుకున్న లిప్స్టిక్ కాకుండా చేంజ్ చేసేసిన మా సూట్ కాలేదని. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ పెట్టుకుంటున్నాం. ఇయర్ రింగ్స్ తర్వాత అక్కడ కుంకుమ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి మస్ట్ అనిపిస్తుంది నాకు, సో అది పెట్టుకున్నా. అండ్ దెన్ పర్ల్స్ ఉన్న చైన్ వేసుకుంటున్నా, ఇయర్ రింగ్స్కి సూట్ అవుతుంది. మా చెల్లి కూడా ఒక నార్మల్ పర్ల్స్తో కొంచెం గోల్డ్ ప్లేటింగ్ ఉన్న చైన్ వేసుకుంది. నెక్స్ట్ బ్యాంగిల్స్ అనమాట. బ్యాంగిల్స్ తను ఎక్కువ ప్రిఫర్ చేసింది, సో మ్యాచింగ్ బ్లాక్ వేసుకుంది. నేను ఓన్లీ ఒక వన్ బ్యాంగిల్ మాత్రమే వేసుకున్నా. ఇది మా కంప్లీట్ లుక్ అనమాట. సో ఫైనల్ కంప్లీట్ టాప్ టు బాటమ్ లుక్ చూడొచ్చు మీరు ఇక్కడ. సెల్ఫ్ కలర్తో స్టైల్ చేసిన, సో అలా ఉంది. అండ్ దెన్ ఫ్రమ్ బ్యాక్ కూడా చూడొచ్చు ఇద్దరిది. తర్వాత ఈ వీడియో ఇక్కడే ఎండ్ అయిపోయింది అనుకోకండి, లాస్ట్లో ఒక సాంగ్ ఉంది, అది కూడా కంపల్సరీ చూడండి. అండ్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చిప్పమ్మ చిప్పేసి